నేను ధీరజ్ ఇద్దరం కూడా మా ఇంటి పక్కన ఒక చెట్టు ఉంది. ఏంటిది ఆ నేరేడు పండు చెట్టు ఉంది, చూద్దామని చేసి వెళ్తున్నాం. ఇదేదో పైనకి వెళ్ళి నేను చూస్తూ ఉంటే నాకు మంచిగా అనిపిస్తుంది, దారి ఈజీగా అనిపిస్తుంది. ఇక్కడికి వచ్చినాక చూడండి ఎంత కట్ట పుల్లల్లోకి వెళ్ళి నడుచుకుంటూ పోవాల్సి వస్తుంది. పోరా ధీరజ్ ముందు. అమ్మా గుచ్చుకుందామి దారిలోకి వెళ్ళి వస్తున్నాం మేము, ట్రాకింగ్ దారి కదా. ఇదేమో గుంట గరగరాకుది, ఇది ధీరజ్కి మొన్న ఇది తాకింది, మొత్తం దురద ఈ చెట్టు. చూద్దాం ఇప్పటిదాకా ధీరజ్ ఇప్పుడేమో చూద్దాం ఇక. కానీ భలే ఉంది అసలు. మనం అనుకున్న స్పాట్ అయితే ఇదిగో, ఇది ఇల్లు, ఇదిగో ఇక్కడ ఇటు సైడ్ ఇది మా ఇల్లు. ఇది నేరేడు చెట్టు ఉంది. చూస్తే అంటే ఏమో మరి కనిపిస్తుంది, గోస్ట్ ఉంటాయి రాత్రిపూట, దయ్యాలు ఉంటుంది. ఒక్క కాయ ఒక్క పండు ఏమీ లేవా? ఏం లేవు, అంతా ఉత్తవేనా? చెట్టుకు ఒక కాయ లేదు, ఒక పండు లేదు. ఎంత కష్టపడి చెట్టు దగ్గరికి వస్తే, అరే ధీరజ్ కళ్యాణకి ఎవరు నరికేసిర్రు. అయ్యయ్యో, ఇగో గీడ కళ్యాణకి మంచిగా అప్పుడప్పుడు మేము తెంపుకుంటుంది. ఎవరో పుల్లు పోతుంది నరికేసి. మామూలు ఉంటాయి రా ధీరజ్, ఇదంతా కరివేపాకు, కానీ ఏం లేదు. ఇప్పుడు ఎవరో కొట్టేసిరు కరివేపాకు చెట్టు, రేపాకు. ఒక్క నేరేడుకి కాయ కూడా లేదు, పండు కూడా లేదు. ఏదో ఒక డోర్ ఉంది గైస్, ఎంట్రన్స్ వెళ్తలేదు. ఆడ కూడా డోర్ చూద్దాం, ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇలా లాక్ ఉంది, ఇది వెళ్తలే గైస్, మనం వెళ్దాం. కళ్యాణ్ కోసం బూత్ బంగ్లాకి వచ్చినాం లేదా ధీరజ్. తీరా ఈడికి వచ్చి చూసినాక కరివేపాకు ఇవ్వండి ఇల్లు. ఇట్లా చేయాలి. ఏవి లోపల కట్ చేసినాము. ఇప్పుడు కిచెన్ ఉంది, డోర్, స్విచ్ బోర్డ్ ఉంది. ఇది ఒక డోరే లేదురా, లోపలికి వెళ్ళి వెళ్ళడానికి దారే లేదు, ప్యాక్ అయిపోయిందంతా. ఒక అద్దం ఉంది, తిరిగి వెళ్ళిపోదాం. దొంగ 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 వచ్చిండు, కరివేపాకు లేపుకోవతుండు, దొంగ వచ్చిండు. లాస్ట్కి ఏమో ఈ కళ్ళెమ్మకు దొరికింది. స్మెల్ అయితే మంచిగా ఉంది. ఇక రాత్రి పోదాం. ఇప్పుడు దొరికేటట్లేదు మనకి, పాములు కానీ ఏమి కానీ ఉండేటట్టు ఉంది. జగన్ భయం ఉంది. ఇప్పుడు ఇక్కడ నుంచి పోదాం రా. దారి కూడా ఉండాలి కదా వెళ్తాను కరెక్ట్. రెస్క్యూ టీమ్ ధీరజ్. ఇగో ఇదంతా మొత్తం గార్డెన్ ఉంది ఈడ. ఇగో గైస్, ఈడ ఒక రూమ్ ఉంది, ఎక్స్ప్లోర్ చేద్దాం. బూత్ బంగ్లా ఇదేదో రాసిందిరా. ఓ మై గాడ్, మొత్తం ఇల్లు ఉంది. ముందుకు పోయేద్దాం. ఈరా రాత్రిపూట ఈ 10 days కొని చేయాలి మమ్మీ.
అంత రూమ్ ఉంది. ఇక్కడ ఉంది గౌస్. చూద్దాం. భయంకరమైంది, చాలా భయంకరంగా ఉంది నాకైతే. భయంకరంగా ఉంది. దయ్యం పూత బొమ్మలు ఇక్కడ గైస్ మా మార్కి వెళ్ళబోతుంది. ఇది రాకేశ్వరం. ఆర్కెళ్ళి వెళ్ళాలి మనం. ఫైనల్లీ బయటికి తెచ్చేసాం. అమ్మ జర్రుంటే చచ్చిపోతుంది. ఎలా అనిపించింది? ఘోరం తిరిగిపోయింది గైస్. ధీరజ్ నేను ఇలాంటి రెస్క్యూ వీడియోస్ ఎలా ఉన్నాయి కామెంట్ చేసి చూద్దాం. బాగున్నాయా? ఇవి ఒకటి చేయాలన్నా మీ పోయిరా ఇట్లాంటి ప్లేస్లో క్యాంపింగ్ చేయాలి. రాత్రిపూట టెంట్ వేసుకొని అంత అంత ఫుడ్ ముడ్డు అంత వేసుకొని లోపల టెంట్లో ఈయనే ఉండాలి 24 hours. ధీరజ్ కవర్ దొరికింది ధీరజ్కి. ఏమేమి తీసుకున్నావు చూపి. హ్యాండ్ బ్యాగ్. బ్యాగ్. ఈ మోరిని ఎన్నిసార్లు చదివిస్తాడు డాడీ అసలు. టైంలో ఈ పక్షులు ఎంత అద్భుతంగా వెళ్తాయంటే వ్యూ అయితే అస్సలు ఇవి ఈ టైంకే కనిపిస్తాయి. మరి మార్నింగ్ నేను లేవకముందు వెళ్ళిపోతాయేమో కానీ ఈవినింగ్ టైంలో అయితే బ్యూటిఫుల్ వ్యూ అసలు ఎంత బాగుంటుందో. ఆల్రెడీ పెద్ద గుంపు వెళ్ళిపోయింది, ఒక్కొక్క గుంపు వస్తూనే ఉంది. మొత్తం బ్లాక్ కలర్ సూపర్ ఉంటాయి అసలు. ఎవరో లెక్కమ్మా లక్కీ మంచిగా ఫ్రెష్ అప్ అయి కూర్చొని రిలాక్స్ అవుతా ఉంది. ధీరజ్ అక్కడ ఒకటి కొత్త ఏదో గుడిసె పూరి గుడిసె తయారు చేస్తుండు. డాడీ దాన్ని తీసేయడం పడేస్తాడో తెలియదు ఇంకా. అవసరమారా? మంచిగా వండుకుంటా. రేపు స్కూల్ చాలా అవుతుంది ఇక నడు స్కూల్కి. అవును అది గాలి పెద్ద గాలి అయితే ఎండ ఎగురు. మంచి పని చేసిన ఎత్తలేదు వాటి సైడ్ లేచింది. ఇది రేపు హైదరాబాద్ ఎగ్జామ్ పోవాలి. హే పోరా స్నానం చేయి నాడు. కుళ్ళు కుతుకు రేపటి వీడికి కూడా స్కూల్ స్టార్ట్ ఇంకా ఏమైతే స్నానం చేయి. చూసినాంలే గోడ సాటు చూసుకోవాలి. తొమ్మిది చూసుడు ఆయన. ఇంకా ధీరజ్ కూడా ఇంకా వెనస్డే అంటే రేపటి నుంచి స్కూల్ స్టార్ట్. ధీరజ్ కూడా ఇంకా అందరు కూడా సెంటిమెంట్గా అట్లా ఇట్లా అనుకుంటున్నారు కదా. సో అందుకని చెప్పేసి ఇక మనం కూడా మాకు అట్లాంటి సెంటిమెంట్లు ఏం లేవు. బేసిక్గా అయితే అమాస్ అని మంచి కలిసి వస్తుంది కానీ అది మొత్తానికి ఏదేదో ఆ ఫోటో కూడా ఏదో కింద పడిపోయింది అదన్నమాట. ఇంకా మొత్తానికి రేపటి ఎగ్జామ్ కోసం పోరా స్నానం చేయి. కిచెన్ కౌంటర్ అంతా నీట్గా క్లీన్ చేసుకున్నాం. మార్నింగ్ లేవగానే వంట చేసి పరుగులు. స్నానం చేయమంటే ఓ గంట సేపటి నుంచి ఓర్పిస్తూ ఉంటాడు. ధీరజ్కి వాటర్ బాటిల్ అండ్ లంచ్ బాక్స్ అంతా రెడీ. ఇంకా అదద్దు. ఇంకా మొత్తం కిచెన్ కౌంటర్ అంతా నీట్గా క్లీన్ చేసి పెట్టేసుకున్నా. ఇప్పటికైతే ఇంకా తినడానికి మార్నింగ్ చేసిన ఇది కలగూర మస్తు ఉంటుంది. ఇట్లా తినాలి, బాగుంటుంది హెల్త్కి. అండ్ నెక్స్ట్ ఇప్పుడైతే వేడి టమాటా ఎగ్ కర్రీ చేసేసిన సింపుల్. ఇంకంతే, అంతా తినేసి ఎవరి ప్లేట్లు వాళ్ళని కడుక్కోవడమే. ఇంకా నెక్స్ట్ అయితే నాకు కూడా నేను కూడా మార్నింగ్ వెళ్ళాలి హడావిడిగా. సో ధీరజ్ ఏమో స్కూల్కి. రేపు బిజీ ఎవరు బిజీ వాళ్ళకి. ఆ బాక్సులు వద్దు పెట్టే ధీరజ్, హాట్ బాక్స్లో యూజ్ చేయదంతా అంతలా కెమికల్స్ అది. సో మొత్తానికి ఇప్పుడు తినాలి. నెక్స్ట్ అయితే తినేసి మళ్ళీ అంతా క్లీన్ చేసుకొని మరొక రౌండ్ నెక్స్ట్ వెళ్ళాలి. ధీరజ్ మార్నింగ్ స్కూల్కి, నేను హైదరాబాద్కి. లక్కీ బయట కూర్చొని తినిపియాలి. ఇక